Welcome to Suman IT TV. Graduates, interns, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు లేదా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్స్లో ఏ కంపెనీస్ ఎలాంటి జాబ్స్ పోస్ట్ చేశాయో ఈరోజు మనం సర్చ్ చేద్దాం. సో మీరు కామెంట్ చేస్తున్న ప్రకారం మీ కామెంట్ని ఒకసారి ఏం జాబ్ కావాలో ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఒకరు ఇక్కడ క్యాటియా డిజైన్ ఇంజనీర్ కావాలి అని సర్చ్ చేయమని అంటున్నారు. సో మనం ఈరోజు నౌకరీలో సర్చ్ చేద్దాము. నౌకరీలో క్యాటియా డిజైన్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉన్న ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం సర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 29 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. సో ఫిక్స్చర్ డిజైన్ ఇంజనీర్ టూల్కాన్ వాళ్ళు 4 to 9 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. ఇది హైదరాబాద్, కోల్కతాలో కూడా ఉంది. సో ఇది ఫిక్చర్ డిజైన్ అండ్ క్యాటియా V5 ఆటోక్యాడ్ అని ఇవ్వడం జరిగింది. డిజైన్ ఇంజనీరింగ్ కోసం ఇవ్వడం జరిగింది. సో ఇది జస్ట్ ఒక 6 days బ్యాకే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి మీరు చూడండి. అండ్ వైర్ హార్నెస్ డిజైన్ ఇంజనీర్ అని ఇంకోటి కూడా ఉంది. ఎడ్యుక్యాడ్ నుంచి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం హైదరాబాద్, పూణే, బెంగళూరు కూడా ఉంది. ఇది ఈ జాబ్ కోసం వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అండర్స్టాండింగ్ ఆఫ్ ఆటోమేటివ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది. సో అట్లా ఆల్మోస్ట్ మనకి 29 దాకా జాబ్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ సిటీస్లో. ఇక్కడ ఇంకోటి డిజైన్ ఇంజనీర్ సాత్వెన్ అనే ఒక కంపెనీ 5 to 12 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తుంది. ఇది కూడా సేమ్ లీగల్, ప్రోడక్ట్ డిజైన్, గుడ్ టూలింగ్ నాలెడ్జ్, ఇట్లాంటివన్నీ సర్ఫేసింగ్ స్కిల్స్ ఎక్సలెంట్ ఉండాలని చెప్పి ఇలాంటివన్నీ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఇంకోటి జనరేటర్ డిజైన్ ఇంజనీర్ అరబెలీ సొల్యూషన్స్ 1 to 4 years ఉంది. అండ్ ఇది కూడా హైదరాబాద్, కోల్కతా. మాస్టర్స్ డిగ్రీ కానీ లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అక్రెడిటెడ్ ఉండేవాళ్ళు కావాలి అని అంటున్నారు. సో ఇప్పుడు చూసారు కదండి, మీరు చెప్పిన ప్రకారమే, మీరు కామెంట్ చేసిన ప్రకారమే మీకు ఏం జాబ్స్ కావాలో నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. బట్ మీరు ఓన్లీ జస్ట్ మీకు ఏ జాబ్ కావాలో అలా పోస్ట్ చేయకుండా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి అవి కూడా మీరు మెన్షన్ చేస్తే క్లియర్ కట్గా మనం అలాగా సర్చ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఇంకొక కామెంట్ చూద్దాం. మనం ఇక్కడ వచ్చేసి కాస్త మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ కూడా చెప్పండి, ఎప్పుడు CSAనా మ్యామ్ ఏమైపోవాలి అని చెప్పి మెసేజ్ చేశారు. సో వీళ్ళ కోసం మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ కూడా మనం చూద్దాము. సో ఇక్కడ నౌకరీలోనే మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ నేను సర్చ్ చేస్తే, సో మీరు కామెంట్ చేసిన విధంగానే మెకానికల్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో నౌకరీలో ఒకసారి సర్చ్ చేస్తే 12,000+ ఉన్నాయండి. సో ఇందులో చూడండి, గ్లోబల్ ఫార్మా టెక్ నుంచి 3 to 6 years ఎక్స్పీరియన్స్ మెకానికల్ ఇంజనీర్ కోసం హైదరాబాద్లోనే ఉంది. సో మెకానికల్ మేనేజ్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, క్యాడ్ ప్రొడక్షన్ ఇట్లాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. EFM CPL నుంచి మెకానికల్ ఇంజనీర్ 1 to 3 years కూడా ఉంది. ఇది హైదరాబాద్, కోల్కతాలో కూడా ఉంది. సో వీళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఫుల్ టైం రోల్ ఇది అని చెప్పి ఇక్కడ వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. నార్డిక్ ఇంటెంట్ మెకానికల్ ఇంజనీర్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు హైదరాబాద్, కోల్కతాలోనే ఉంది ఇది కూడా. సో నార్డిక్ ఇంటెంట్ LLP ఈజ్ లుకింగ్ ఫర్ మెకానికల్ ఇంజనీర్ అంటున్నారు. సో ఇదేంటంటే క్యాడ్ కానీ లేకపోతే మెకానికల్ కానీ మేనేజర్ టెక్నాలజీ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అలానే సేమ్ మెకానికల్ ఇంజనీర్స్ డేవీ ఎనర్జీస్ నుంచి 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. సో ఆల్మోస్ట్ ఇక్కడ 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మనం చూస్తూ ఉన్నాము. సో 3 to 8 years ఎక్స్పీరియన్స్. ఇంకోటి టైస్ ఇన్ఫోటాక్ మెకానికల్ ఇంజనీర్ కోసం, ఇంకా సాయి దుర్గా ఇంజనీర్స్ 2 to 5 years. వీళ్ళు ఇక్కడ ప్యాకేజ్ కూడా చూడండి, 2 to 3 lakh per annum అని ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది ఇది కూడా. సో ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఎలా ఉండాలి అని అంటే బీటెక్ మెకానికల్ ఇంజనీర్ ఉండాలి అండ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ మెకానికల్ డిజైన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు అసలు ఏ ఇయర్ ఎక్స్పీరియన్స్లో కావాలి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు సర్చ్ చేస్తున్నారు అది కూడా మీరు క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మనం ఇంకా క్లియర్గా సర్చ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మన గెస్ట్లో ఆల్రెడీ మనకి చెప్పినట్టు మీరు ఓన్లీ ఈ ఆన్లైన్ పోర్టల్స్ మాత్రమే కాకుండా నెట్వర్కింగ్ కూడా మీరు పెంచుకుంటూ ఉంటే మీకు జాబ్స్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. సో ఇలా ఆల్మోస్ట్ మనకి 12,000 దాకా ఉన్నాయండి ఆల్మోస్ట్ మెకానికల్ ఇంజనీర్లోనే. డిఫరెంట్ సిటీస్లో హైదరాబాద్లో, కోల్కతాలో, బెంగళూరులో కూడా కనిపించాయి. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మాస్టర్ PCB టెక్ మెకానికల్ ఇంజనీర్స్ జస్ట్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ నుంచి కూడా ఇంకోటి ఉంది. వీళ్ళు కూడా మెకానికల్ ఇంజనీర్ కోసమే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ అప్లై చేసుకొని మీకు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఏదన్నా మీకు రిప్లై కనుక వచ్చినట్లయితే మళ్ళీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇలానే కామెంట్ సెక్షన్లో మరొకరు కూడా కామెంట్ చేయడం జరిగిందండి. వాళ్ళు హార్డ్వేర్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ గురించి సర్చ్ చేయమని అడుగుతున్నారు. సో వన్ మోర్ టైం హార్డ్వేర్ గురించి నేను ఇక్కడ నౌకరీలోనే మనం సర్చ్ చేద్దాము.
సో ఎంబెడెడ్ సిస్టమ్ విఎల్ఎస్ఐ గురించి అడుగుతున్నారు కాబట్టి ఇది నౌకరీలో మనం సర్చ్ చేస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 583 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. లీడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఆంపిక్ నుంచి 7 to 12 ఇయర్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లేఅవుట్ డిజైన్ అండ్ రిసోర్స్ యూటిలైజేషన్ కోసం వీళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. సేమ్ ఎంబెడెడ్ టెక్నికల్ స్పెషలిస్ట్ ఫర్ టాప్ ఎంఎన్సీ కోసం ఎల్ఆర్ఆర్ టెక్నాలజీస్ వాళ్ళు 6 to 11 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. ప్యాకేజ్ కూడా చూడండి 20 to 30 lakhs పర్ యానం ఉంది, హైదరాబాద్లోనే ఉంది. కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్ ఇలాంటి ఇవి ఎక్స్పీరియన్స్ ఉండేది చూస్తున్నారు అనమాట. వన్ మోర్ హనీవెల్ నుంచి ఇంకోటి ఉంది, వీళ్ళు కూడా 4 to 7 ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూ ఉన్నారు. C++ నుంచి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం కావాలి, ఏరోస్పేస్ అండ్ కన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. ఇంజనీర్ 2 SWINT ఇంటరెక్స్ సెమీ కండక్టర్ 3 to 7 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. ఎక్స్పీరియన్స్ టెలికాంలో ఉండాలి అండ్ మోడర్న్ డొమైన్స్లో ఉండాలి. రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్ కోసం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. అండ్ న్యూట్రిపల్స్ బెస్ట్ యోగా క్లాసెస్ న్యూట్రిషన్ వచ్చేసి ఓకే. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇది ఒక యోగా ఇదిలా ఉందండి. సో ఇలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 0 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్సే. వీళ్ళు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్, కోల్కతాలో ఉంది. ఇంకోటి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కానీ, C++ కానీ, సి కానీ ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకుంటే మీరు దీనికి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. డెవలపర్ 3 ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, SFDC డెవలపర్ UST నుంచి కూడా 1 more జాబ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇట్లా మనకి ఒక 583 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటప్పుడు జాబ్తో పాటు ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫ్రెషర్స్కి జాబ్స్ కావాలా లేకపోతే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకపోతే ఎలాంటి దీనికోసం మీరు సర్చ్ చేస్తున్నారు అనేది కూడా మీరు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే ఇంకా మనం సర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలానే మరో కామెంట్ కూడా మనం చెక్ చేద్దాము. సో ఇక్కడ ఇంకో కామెంట్లో ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ యాజ్ ఫ్రెషర్స్ అని అడుగుతున్నారు. సో ఈసారి మనం సేమ్ నౌకరీలోనే సో మీరు అన్న విధంగానే బిజినెస్ అనలిస్ట్ జాబ్ ఫ్రెషర్స్కి మనం చెక్ చేస్తూ ఉంటే నౌకరీలో ఆల్మోస్ట్ మనకి 64 దాకా కనిపిస్తూ ఉన్నాయండి. దీనిలో 0 to 4 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్కానస్ టెక్నాలజీస్ నుంచి బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇది హైబ్రిడ్ సిస్టంలో ఉందన్నమాట. సో ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎవరికైనా అనిపిస్తే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ కీ మెట్రిక్స్ అండ్ ట్రెండ్స్ టు కీప్ అవర్ టీమ్ అహెడ్ అని ఇక్కడ వీళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఎక్సెల్ కానీ, SQL, పైథాన్, పవర్ BI, బిజినెస్ అనాలిసిస్ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకుంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. మరోటి కూడా 0 to 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ అనలిస్ట్. నెక్స్ట్ వేవ్ డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ నుంచి ఉంది. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి స్టేక్ హోల్డర్స్ అండ్ సేమ్ బిజినెస్ అనాలిసిస్లో వీళ్ళు SQL కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూ ఉన్నారు. ఇంకోటి Y యాక్సెస్ బిజినెస్ అనలిస్ట్ కోసం పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా 0 to 4 ఇయర్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లోనే, అది కూడా బిజినెస్ అనలిస్ట్ ఆర్ అనాలిసిస్ అని చెప్పి వీళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూ ఉన్నారు. కోడర్స్ బ్రెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ 0 to 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్, కోల్కతాలో కూడా ఉంది. ఇది ఎజైల్, స్క్రమ్ అండ్ బిజినెస్ అనలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి క్యాపిటల్ యాక్సినా నుంచి 0 through సో ఇలా 0 to 2 ఇయర్స్, 0 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే పోస్టులు చాలా ఉన్నాయండి. వీమాక్ నుంచి బిజినెస్ అనలిస్ట్ ఉంది. ఇక్కడ వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయి ఉంటే చాలు, టాప్ టైర్ కంపెనీ దీని నుంచి పనిచేయడానికి హైదరాబాద్, కోల్కతాలో పోస్ట్ చేయడం జరిగింది. అనలిటికల్ స్కిల్స్ బిజినెస్ అనలిస్ట్ కోసం అని ఇంకోటి ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ టెక్ గ్రిఫ్ట్ నుంచి కూడా ఇంకోటి పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా 0 to 5 ఇయర్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లోని. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దాంతోపాటు ఎక్సెల్ మార్కెటింగ్ దీని నుంచి కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇలాంటివి మీరు క్లియర్ కట్గా ఫ్రెషర్స్ కావాలా లేకపోతే 0 to ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఏంటి మీరు చూస్తున్నారు, మీ స్కిల్ సెట్ ఏంటి అనేది క్లియర్గా కామెంట్ సెక్షన్లో మీరు కనుక మెన్షన్ చేయడం జరిగితే మనం కూడా సర్చ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో మరో కామెంట్ ఏంటంటే కెన్ యూ పోస్ట్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్. సో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా మనం ఇంతకు ముందు సర్చ్ చేసాం, బట్ మీరు కామెంట్ చేయడం చూశాను కాబట్టి మళ్ళీ సర్చ్ చేద్దాము. సో నౌకరీలోనే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ జాబ్స్. సో సైబర్ సెక్యూరిటీ జాబ్స్లో ఇక్కడ మనం సర్చ్ చేస్తే హైదరాబాద్లోనే మీరు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఫ్రెషర్ కోసమే చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ 14 దాకా కనిపిస్తున్నాయండి. 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్ కాన్సలేజ్ నుంచి సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్ కోసం చూస్తూ ఉన్నారు. సో ఇంటర్న్ జాబ్స్ కూడా మీరు కనుక మంచి ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూ ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మిన్టాప్స్ని సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ ఒకటి 1 more 0 to 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ సైబర్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూ ఉన్నారు. సో మినిమం ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు హైదరాబాద్, వర్క్ టైప్ వచ్చేసి ఆన్ సైట్ కాబట్టి
మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ప్యాకేజ్ కూడా బాగానే ఉంది. 2.5 నుంచి 4.25 lakhs దాకా పర్ యానం ఉందన్నమాట. అండ్ జూనియర్ సెక్యూరిటీ అనలిస్ట్ ప్రగ్మా ఎడ్జ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, అగైన్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తుంది. ఇది కూడా ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఉబుంటు, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలాంటి లినక్స్ ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తూ ఉందన్నమాట. సో జూనియర్ అనలిస్ట్ డాక్యుమెంట్ రివ్యూ సర్వీసెస్ ఎరిటైరీ నుంచి 0 to 2 year ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు మాత్రం ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి కంప్యూటర్ సైన్స్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండేవి చూస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు చూసినట్లయితే మనకున్న రీల్స్లో మనకు వచ్చిన ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెంట్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ మీద వర్కౌట్ చేయాలని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొకసారి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ఏంటి, సజెషన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది. అండ్ అసోసియేట్ అనలిస్ట్ ఐటీ కంప్లైన్స్ ఎలక్ట్రిసిటీ నుంచి 0 to 1 year ఎక్స్పీరియన్స్, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. ఎంబీఏ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎంబీఏ ఐటీ నుంచి వీళ్ళు చూస్తూ ఉన్నారు. సో స్ట్రాంగ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేబీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే అలాంటివన్నీ అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి జెనియల్ ప్రో ట్రైనీ ఫ్రెషర్ నుంచి కూడా ఇంకోటి ఉందన్నమాట. సో ట్రైనీ ఫ్రెషరే కాబట్టి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇలాంటివి మీకు గ్రాడ్యుయేషన్ ఉంది అని అంటే, లేదు అని అంటే రిలివెంట్ ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉందంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. సో మరో కామెంట్ చదువుదాం. ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్ యూఎఫ్టీలో జాబ్స్ ఉన్నాయా చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. సో మీకోసం ఇక్కడ నేను నౌకరీలో ఈ జాబ్స్ సర్చ్ చేస్తాను. సో మీరు అడిగినట్టే ఆటోమేషన్ టెస్టింగ్ యూఎఫ్టీలో జాబ్స్ సర్చ్ చేస్తూ ఉంటే నౌకరీలో మనకి ఆల్మోస్ట్ 82 దాకా ఉన్నాయండి. దీంట్లో క్వాలిటీ ఎనలిస్ట్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ 50,000 నుంచి ఆల్మోస్ట్ 2.75 lakh దాకా పర్ యానం. ఇక్కడ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ ఉండాలని అంటున్నారు. అదేవిధంగా మాన్యువల్ టెస్టింగ్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ కావాలని అంటున్నారు. ఇంకోటి టెస్ట్ అనలిస్ట్ ఆటోమేషన్ వచ్చేసి 0 to 1 year హైదరాబాద్లోనే ఉంది. రోల్ వచ్చేసి యాజ్ అన్ అనలిస్ట్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వీళ్ళు వర్క్ చేసే విధంగా. అండ్ జూనియర్ టెస్ట్ ఇంజనీర్ ఇంకోటి ఉంది, హిల్ డేటా ఆటోమేషన్ టెక్నాలజీస్, ఇది కూడా 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళే. టెస్ట్ ఇంటర్న్ ఇంజనీర్ కూడా ఉందండి. ఇంకోటి ఆర్ఐజీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ 8,000 per month. ఇది ఇంటర్న్ కాబట్టి వీళ్ళు 8,000 per month అని అంటున్నారు. సో 4 months డ్యూరేషన్ అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ రావడానికి ఈ ఇంటర్న్ జాబ్స్ పనికొస్తుంది. అది కూడా రిమోట్ కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే, మీకు కరెక్ట్గా స్కిల్స్కి మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ యూఎస్ అకౌంటెంట్స్ జెనసిస్ టెక్ సొల్యూషన్స్ వచ్చేసి 0 to 4 year ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లోనే. ఆటోమేషన్ టెస్టింగ్ కోసం ఇంకొక జాబ్ కూడా వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. క్యూఏ టెస్టింగ్ ఇంకోటి ఎస్బీగాన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇక్కడ 0 to 2 years ఎక్స్పీరియన్స్. ఇది కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఫ్రెషర్స్ కోసం కూడా ఉందండి. ఇక్కడ పీపుల్ టెక్ నుంచి హైదరాబాద్లోని విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్లో కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే, అనలిటికల్ స్కిల్స్ కానీ, ఎంబెడెడ్ కానీ, C++లో కానీ ఇట్లాంటివి ఏమన్నా మీకు ఈ స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే ఆటోమేషన్ టెస్టింగ్లో ఇలాంటివి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ మనం ఈరోజు ఈ ఆటోమేషన్ టెస్టింగ్ దీంట్లో 82 దాకా మనం జాబ్స్ చూసాము. సో మీరు అప్లై చేసుకోండి. మీకు కనుక కాల్ వచ్చింది వాళ్ళ నుంచి రిప్లై, ఎనీ రిప్లై వచ్చిందంటే కూడా మీరు తిరిగి కామెంట్ చేయండి. ప్లీజ్ కీప్ ఆన్ పోస్టింగ్ ద కామెంట్స్. అండ్ కామెంట్ సెక్షన్లో క్లియర్ కట్గా మీకు ఫ్రెషర్సా లేకపోతే ఇంటర్న్సా లేదంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఏ జాబ్ కోసం చూస్తున్నారనేది మెన్షన్ చేస్తే మనం ఇలానే సర్చ్ చేసి మీకు సర్చ్ చేసి చూస్తాను నేను. థ్యాంక్ యూ.